ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థి హత్య మిస్టరీగానే మారింది. బాలికను ప్రియుడు లోకేష్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు పక్కనుంచి ఆరోపిస్తూ ఉండగా అసలు మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని పోలీసులు ఇక్కడ క్లీన్ చిట్ ఇవ్వడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని పోలీసులు వెల్లడిస్తున్నారు. గండికోటను పరిశీలించిన ఎస్పీ డీఐజీ కీలక ఆధారాలను సేకరించారు. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లుగా కూడా వాళ్ళు చెప్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి 8:30 బాలికని గండికోటకు తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్ 10:40 ఒక్కడే వెనక్కి వెళ్ళిపోయిన ఫుటేజ్ కూడా మనకు కనిపిస్తోంది. బాలిక కాలేజ్కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి తనను అక్కడే వదిలేసి లోకేష్ వెళ్ళిపోయినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక అన్న సురేంద్ర ఒక్కడే వెళ్ళినట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ మిస్టరీగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్ సుదర్శన్, గండికోట మర్డర్ కేసు అయితే ఇంకా మనకి మిస్టరీగా మారిందని చెప్పుకోవచ్చు. తెరపైకి కూడా ఇంకొక పెద్దమ్మ కొడుకు కొండయ్య పేరైతే తెరపైకి వస్తుంది కొత్తగా. ఏంటి అసలు? అవును, ఇతని పేరు చిన్న కొండయ్య. పెదనాన్న కొడుకు వైష్ణవికి ఇతను కూడా ఆ ఊర్లోనే హనుమాన్ గుత్తిలో ఉంటాడు. ఇతనికి సమాచారం అందింది. ఇతను కూడా ఇప్పుడు ఇతను ఎందుకు ఇంతగా పోలీసులు అనుమానిస్తున్నారు దానికి ఒకే కారణం. మొట్టమొదటిగా వైష్ణవి డెడ్ బాడీని గుర్తించింది ఇతనే. ఓకే, రాత్రంతా ఎతికారు. ఆ రోజు మధ్యాహ్నంకు తెలిసింది, కాలేజీ నుంచి పొద్దున్న రాలేదని తెలిసింది. సాయంత్రం వరకు వెతికారు, కనిపించలేదు. అంటే మంగళవారం ఉదయాన్నే మళ్ళీ పోలీసులతో కలిసి సురేంద్ర ఒక బ్రదరు, కొంతమంది కానిస్టేబుల్ ఒకవైపు వెళ్ళారు. అలాగే చిన్న కొండయ్య ఇతను మరో బ్రదరు వైష్ణవికి, ఇతను మరికొంతమంది కానిస్టేబుల్ మరోవైపు వెళ్ళి వెతికే ప్రయత్నంలో ముందు వెళుతున్నటువంటి కానిస్టేబుల్ గుర్తించని బాడీని కానిస్టేబుల్ వెనక వైపున వస్తున్నటువంటి చిన్న కొండయ్య గుర్తించాడు. అంటే అదే దారిలో వెళ్తూ అటువైపు ఇటువైపు చూస్తే, క్యాజువల్ గా చూస్తే కనిపించని, కొద్దిగా తీక్షణంగా చూసినా కూడా కనిపించని, కానిస్టేబుల్ కనిపించని బాడీ చిన్న కొండయ్య ఎలా ఐడెంటిఫై చేయగలిగాడు అంటే అది ఒక రేంజ్ హైట్ కు దాని ముందే ఒక బండరాయి ఉంటది. ఆ బండరాయి పైకి ఎక్కి నిక్కి చూస్తే తప్ప ఆ బాడీ కనిపించదు. ఆ బాడీ ఉన్న ప్లేస్ అలాంటిది. అయితే క్యాజువల్ గా కానిస్టేబుల్ తో పాటు నడుచుకుంటూ వస్తున్నటువంటి చిన్న కొండయ్య అక్కడే ఉందని ఎలా గుర్తించాడు అన్నది ఇప్పుడు పోలీసులు కలుగుతున్నటువంటి అనుమానము. అక్కడ బాడీ ఉందని ముందే తెలుసా అతనికి అనే కోణంలో ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు, విచారణ చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా క్లూస్ టీం మొత్తం కూడా సుమారుగా 15 మంది క్లూస్ టీం సిబ్బంది వచ్చారు.